ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూసినట్లయితే వీధి దీపాలపై పక్కాగా లెక్క అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. ప్రతి లైటు వెలగాలి, అవసరమైన టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పురపాలక సంఘాల్లో వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన అన్ని ప్రాంతాల్లో ఎల్ఈడీ లైట్లను బిగించి వాటి నిర్వహణ బాధ్యతలను గ్రామాల్లో పంచాయతీలకు అప్పగించాలని సూచించారు. సంబంధిత డాష్ బోర్డులను మండల స్థాయిలో ఎంపీడీఓలకు, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లకు అప్పగించి పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రంలో వీధి దీపాల పనితీరుపై సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో నిర్వహించారు. కృష్ణాలో మరిన్ని జలాల వినియోగమే లక్ష్యమంటూ తెరపైకి కొత్త ప్రాజెక్టులు, బేసిన్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు. బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించనున్న ప్రభుత్వం, ఆ దిశగా నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు. గతంలో అధ్యయనం, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, డిపిఆర్ల తయారీకి ఉత్తర్వులిచ్చి ముందడుగు పడని ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కృష్ణా ట్రైబ్యునల్ ఎదుట తమ వాదనలకు బలం చేకూరేలా వినియోగంలో ఉన్న ప్రాజెక్టుల కింద అదనపు నీటి కేటాయింపులు, రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, కొత్తగా చేపట్టడానికి ఉత్తర్వులిచ్చి కార్యరూపం దాల్చని ప్రాజెక్టులను కదిలించాలని నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు ప్రారంభం కానుండగా ఈలోగా సుమారు 294 టీఎంసీల కేటాయింపులపై ఉత్తర్వుల జారీకి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. గత ప్రభుత్వం 2021లో జూన్ 24న ఇచ్చిన జీవోలో మార్పులు చేసి కృష్ణా బేసిన్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటిపారుదల శాఖ కసరత్తును ముమ్మరం చేసింది. గత తాజా ప్రతిపాదనలతో కలిపి 904 టీఎంసీలు అవసరమని ట్రైబ్యునల్ ఎదుట తెలంగాణ ప్రభుత్వం ఉంచనుంది. ఇక ప్రాజెక్టుల కింద నీటి కేటాయింపులు ఇలా: గతంలో కొన్ని ప్రాజెక్టులకు ఇచ్చిన ఉత్తర్వులను సవరించడంతో పాటు తాజాగా జీవోలు ఇవ్వనున్న వాటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, హైదరాబాద్ నీటి అవసరాలు, జూరాల వరద కాలువ, కోయిల్కొండ గండీడు, దౌలతాబాద్ ఎత్తిపోతల, ఆకేరు, మున్నేరు ఆనకట్టలు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ కొనసాగింపు పథకాలున్నాయి. గతంలో ట్రైబ్యునల్కు ఇచ్చిన ప్రతిపాదనలు కొన్ని ఉన్నా వాటి సామర్థ్యంలో మార్పులు జరగనున్నాయి. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఆయా ప్రాజెక్టుల కింద కేటాయింపులు ఇలా ఉన్నాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడే నాటికి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. కల్వకుర్తి కింద అదనంగా 13 టీఎంసీలు తీసుకోవడానికి వీలుగా హెడ్ వర్క్స్ నిర్మాణం, నీటి వాడకానికి తగ్గట్లు కాలువల సామర్థ్యం పెంపు. కొన్ని కీలక నిబంధనలపై స్టే, వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమన్న సుప్రీంకోర్టు. ఇక ఇవి మధ్యంతర ఉత్తర్వులేనని వెల్లడి, తుది విచారణలో పూర్తి వాదనలను వినిపించవచ్చని సూచన స్వాగతించిన ముస్లిం సంస్థలు. ఇక రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అందులోని కొన్ని నిబంధనలపై మాత్రం స్టే ఇస్తున్నామని సోమవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులో పేర్కొంది. వక్ఫ్ సవరణ చట్టం 2025లోని అన్ని నిబంధనలపై స్టే ఇవ్వడానికి మాకు ఎటువంటి కారణాలు కనిపించలేదు. అందువల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ స్టే ఇవ్వాలని చేసిన విజ్ఞప్తులను తిరస్కరిస్తున్నాం అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ అగస్టిన్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం 128 పేజీల ఉత్తర్వులో పేర్కొంది. 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వారే వక్ఫ్ను ఏర్పాటు చేయడానికి అనుమతించే నిబంధనపై ధర్మాసనం స్టే ఇచ్చింది. దీంతో పాటు మరికొన్ని కీలక నిబంధనలను నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఎల్లప్పుడూ చట్టం చేసేటప్పుడు రాజ్యాంగబద్ధతకు అనుకూలంగానే ఆలోచనలు సాగుతాయి. అత్యంత అరుదైన కేసులోనే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్రమం జరిగిందని తేలితే బీహార్ ఎస్ఐఆర్ను రద్దు చేస్తాం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక. అక్టోబరు 7న తుది విచారణ. ఇజ్రాయెల్ రక్తదాహాన్ని అడ్డుకుందాం, నిర్ణయాత్మక చర్యలకు ఇదే తగిన సమయం. ఇస్లామిక్ అరబ్ నేతల ఉద్ఘాటన, దోహాలో 50కి పైగా దేశాల అత్యవసర భేటీ. బండి సంజయ్ పై కేటీఆర్ పరువు నష్టం దావా. ఫిర్యాదుదారుల వాంగ్మూలం నమోదు, గొర్రెల కుంభకోణంపై ఈడీ విచారణ అంటూ ఇవి లోపలి పేజీలో చూడొచ్చు. కళాశాలల బంద్ విరమణ, సర్కారుతో చర్చలు సఫలం, వారంలో 600 కోట్లు, దీపావళిలోపు మరో 600 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వ అంగీకారం. ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రతినిధుల వెల్లడి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్తో రాష్ట్రంలో సోమవారం నుంచి చేపట్టిన వృత్తి విద్యా కళాశాలల బంద్ను యాజమాన్యాలు విరమించుకున్నాయి. ప్రభుత్వంతో రెండో రోజు సోమవారం జరిగిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం నుంచి కళాశాలలు యథాతథంగా నడవనున్నాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులతో ఉన్నత విద్యాసంస్థల అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.
కళాశాలల ప్రతినిధులతో చర్చలు జరుపుతోన్న బట్టి ఉత్తమ్ శ్రీధర్ బాబు. నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత, ప్రైవేటు ఆసుపత్రుల్లో బంద్ చేస్తున్నట్లు TANHA ప్రకటన. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో మరో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ TANHA ప్రకటించింది. ఈ మేరకు TANHA రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్షోభమున్న ఎక్కువ ఉద్యోగాలు ఫార్మా రంగంలోనే, ప్రారంభ వేతనమే కొలమానం కాదు, అనుభవం తర్వాత భారీగా ప్యాకేజీ. ఈనాడుతో నైపర్ గువాహటి డైరెక్టర్ ఆచార్య USN మూర్తి. కోర్సు పూర్తి కాగానే ప్రాంగణ నియామకాల్లో ప్రారంభ వార్షిక వేతనం ఒకటే చూడొద్దు. ఐటీ పరిశ్రమల తరహాలో భారీ ప్యాకేజీ ఉండకపోవచ్చు. ఎంతటి ఆర్థిక సంక్షోభమున్నా అధిక శాతం మందికి ఉద్యోగాలు వచ్చే రంగాల్లో ఫార్మా రంగం ఒకటి అని అంటున్నారు జాతీయ ఫార్మా విద్యా పరిశోధన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ సంచాలకుడు ఆచార్య ఉపాధ్యాయుల సూర్యనారాయణ మూర్తి USN మూర్తి. హైదరాబాద్ IITలో ముఖ్య శాస్త్రవేత్తగా పనిచేసిన ఆయన అస్సాంలోని గువాహటి నైపర్ వ్యవస్థాపక సంచాలకుడిగా 2016లో నియమితులై రెండోసారి కొనసాగుతున్నారు. ప్రస్తుతం నైపర్ కోలకతాకు అదనపు సంచాలకుడిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నేడు ఈనాడు దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మరో వార్త ఇక్కడ చూడొచ్చు. వంతారాపై సిట్ నివేదికను ఆమోదించిన సుప్రీంకోర్టు, అధ్యయనం చేసిన తర్వాత కీలక ఘట్టాలు. సిట్టు పరిశోధన అనేక భారతీయ మరియు విదేశీ అధికారులతో సిట్ సమన్వయం జరిపింది. CZA, CBI, ED, DRI, కస్టమ్స్, సిటీస్, బోయిస్ ఎక్సెట్రా. రికార్డులు, అఫిడవిట్లు, క్షేత్ర సందర్శనలు, నిపుణుల అభిప్రాయాలు మరియు వ్యక్తిగత విచారణలను పరిశీలించింది. జంతువుల సేకరణ, స్మగ్లింగ్, ల్యాండరింగ్, సంక్షేమం, సంరక్షణ, ఆర్థిక అక్రమాలు మరియు పర్యావరణ అంశాలకు చెందిన ఆరోపణలను పరిశోధించింది. ప్రధానంగా కనుగొన్నవి చట్టపరంగా ఏ ఉల్లంఘనలు లేవు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, జూ రూల్స్, CZA మార్గదర్శకాలు, కస్టమ్స్ యాక్ట్, ఫెమా, PMLA లేదా CITESల ఉల్లంఘన జరగలేదు. అన్ని సేకరణలు మరియు దిగుమతులు ముందస్తుగా అనుమతి పొంది డాక్యుమెంట్లలో పొందుపరచబడినవి. జంతు సంక్షేమం మరియు సదుపాయాలు, సంరక్షణ, పెంపకం మరియు పశు వైద్య సంరక్షణకు సూచించబడిన కొలమానాలను వంతారాలోని సదుపాయాలు అధిగమించాయి. మరణాల రేట్లు అంతర్జాతీయ జువలాజికల్ సగటుతో సరిపోలాయి. గ్లోబల్ హ్యూమెన్ సర్టిఫైడ్ సీల్ ఆఫ్ అప్రూవల్తో గ్లోబల్ హ్యూమెన్ సొసైటీ ధృవీకరించింది. ఆర్థిక ఆరోపణలు, కార్బన్ క్రెడిట్స్, నీరు దుర్వినియోగం లేదా మనీ లాండరింగ్ వంటి ఆరోపణలు నిరాధారం. క్రమరాహిత్య నిధుల ప్రవాహం లేదా స్మగ్లింగ్ లింకులు కనుగొనబడలేదు. పునరావృత ఆరోపణలు, అవే ఆరోపణలను అనేక మార్లు వంతారా ఎదుర్కొందని కోర్టు గమనించింది. కానీ అవన్నీ ఆధారాలు లేనివి. అటువంటి ఊహార్జనిత నిరాధార పిటిషన్లు దాఖలు చేయడం వ్యవస్థను దుర్వినియోగం చేయడమే అని ముక్తాయించింది. కోర్టు వారి ఆదేశాలు అంటూ ఇక్కడ చూడొచ్చు. సిట్ రిపోర్టు సీలు వేయబడింది. వంతారాకు పూర్తి కాపీని అంతర్గత వినియోగానికి ఇవ్వండి. సిట్ రిపోర్టు సారాంశం రహస్యం కాదు మరియు కోర్టు ఆదేశంలో భాగం. షెడ్యూలు ఏలో తెలిపిన అన్ని ఫిర్యాదులు, పిటిషన్లు కొట్టివేయబడినవి. ఏ ఫారంలో కూడా అవే ఆరోపణలు చేయబడినా ఏ విధమైన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోకూడదు. సిట్టు సూచించిన చర్యలను విధిగా వంతారా మరియు అధికారులు అమలు చేయాలి. పరువు నష్టం కలిగించే ప్రచురణలపై చర్యలను వంతారా చేపట్టవచ్చును. సిట్ సభ్యులకు సర్వీసులో ఉన్న IRS అధికారి మినహా తాము చేసిన పనికై గౌరవ వేతనం ఇవ్వాలి. ముగింపు, సుప్రీంకోర్టు వారు సిట్ కనుగొన్న విషయాలను సంపూర్ణంగా ఆమోదించారు, కేసులను మూసివేశారు మరియు ఇవే అంశాలపై దావాలను పునరావృతం చేయకుండా నిషేధించారు. వంతారా యొక్క సంరక్షణ ప్రమాణాలను శ్లాఘిస్తూనే ఔనైచిత్య ఆరోపణల పట్ల జాగరూకత వహించాలని హెచ్చరించారు కూడా. వంతారాపై చేయబడిన అన్ని ఆరోపణలను ప్రత్యేక పరిశోధక బృందం సమర్పించిన నేటి నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు విచారించి కొట్టివేసింది. సుప్రీంకోర్టు నివేదిక సారాంశాన్ని మేము క్షుణ్ణంగా పరిశీలించాం. ఇది నియమ పాలనలో ఏ ఉల్లంఘన లేదని నిర్ధారించింది. దీనిలోని భాగస్వాముల అభిప్రాయాలను కూడా సమర్పించింది. నియమ పాలన చక్కగా ఉందని అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు కూడా. మేము మా ఆదేశాలలో ఈ నివేదికను భాగం చేస్తున్నాం. సుప్రీంకోర్టు వెల్లడించినటువంటి మరో అంశం ఏంటంటే, నిపుణుల సాయం తీసుకున్న స్వతంత్ర కమిటీ నివేదికను ఇప్పుడు మనం కలిగి ఉన్నాం. సిఫార్సుల ప్రకారం చర్యలను తీసుకునేందుకు అందరికీ ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. మరోసారి ఎవరు ప్రశ్నలు లేవనెత్తడానికి మేము అనుమతించాం. మేము లేవనెత్తిన 10 ప్రశ్నలకు కమిటీ వారు జవాబిచ్చారు కూడా అంటూ వెల్లడించారు.
ఇక కమిటీ వారు సవివరంగా అన్ని అంశాలను నిశ్చితంగా పరిశీలించారని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వంతారాను ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించిందంటే, మన దేశానికి గర్వకారణమైన కొన్ని విషయాలున్నాయి. ఈ అంశాలను లేవనెత్తి అనవసరంగా రాద్ధాంతం చేయకూడదు. ఈ దేశంలో కొన్ని మంచి పనులు జరగనివ్వండి. ఈ మంచి పనులకు మనం ఎంతో సంతోషించాలి. సుప్రీంకోర్టు గమనించింది, చట్ట ప్రకారం ఏనుగును సేకరిస్తే ఏమిటి సమస్య? అన్ని నిబంధనలు పాటించి దానిని పొందారు కదా, ఇంకేమిటి సమస్య? మీరు ఇలాంటి ప్రకటనలను అదాటుగా చేయకూడదు. వంతారా వద్ద అక్రమ చట్ట విరోధ మరియు ఔనచిత్యాలు ఉన్నవని 2 రిట్ పిటిషన్లు దాఖలు చేయబడినవి. గ్రీన్ జువలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ రాధాకృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్. గతంలో 2025 ఆగస్టు 25వ తేదీన కోర్టు వారు పరిశీలించి ఏ అంశాన్ని కనుగొనలేదు. కానీ విషయం తీవ్రత దృష్ట్యా ఒక ప్రత్యేక పరిశోధక బృందాన్ని సిట్ను ఏర్పాటు చేశారు. దీనికి రిటైర్ అయిన న్యాయమూర్తులు మరియు సీనియర్ అధికారులు నాయకత్వం వహించి నిజ నిర్ధారణ విచారణ జరిపారు అంటూ ఇక్కడ పూర్తి వార్త అయితే మనకు కనిపిస్తా ఉంది.